एकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। రసజ్ఞులైన ప్రేక్షక మహాశయులకు వందనం, అభివందనం. మాకు ప్రదర్శన అవకాశాన్ని కల్పించిన భారతీయం ఎన్టీఆర్ కళా పరిషత్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, న్యూ స్టార్స్ మోడర్న్ థియేటర్స్ విజయవాడ వారి సాంఘిక నాటకం సంగీతం శ్రీ సీతారాం పరమేష్, నేపథ్య గానం శ్రీ నరసింహారావు, దృశ్యబంధ నిర్మాణం కాకుమాను అండ్ టీం, లైటింగ్ ఏవి నాగరాజు, ఆహార్యం శ్రీ పార్థసారథి, రచన దర్శకత్వం ఎంఎస్ చౌదరి. న్యూ స్టార్స్ మోడర్న్ థియేటర్స్ విజయవాడ వారి సాంఘిక నాటకం. కథ చెబుతాము బాబు, కథ చెబుతాము, కథలో నా కళ్ళు చెదిరే వ్యధ చెబుతాము బాబు, వ్యధ చెబుతాము. కథ చెబుతాము బాబు, కథ చెబుతాము, కథలో నా కళ్ళు చెదిరే వ్యధ చెబుతాము బాబు, వ్యధ చెబుతాము. నేను చెప్పబోయే కదా రామాయణం కాదు, మహాభారతం కాదు, బైబుల్ కాదు, అంతకంటే కాదు. నేను చెప్పబోయే కదా కొంత పౌరాణికం, కొంత సాంఘికం, కొంత చారిత్రాత్మకం. ఏంది? కొంత సాంఘికము, కొంత పౌరాణికము, కొంత చారిత్రాత్మకమా? అట్లా అన్ని విభాగాలు కలిపేసి చెప్తే అక్కడ కూర్చున్న మేధావులు ఏమనుకుంటారని అడుగుతాండా. చూడు బాబు, అక్కడ కూర్చున్న మేధావులు ఏమనుకుంటారో అని మనం కథ చెప్పకూడదు. సామాన్యుడిగా కథ ఎంతవరకు ఉపయోగపడుతుందన్నది మాత్రమే మనం ఆలోచించాలి. సరేనయ్యా, నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ ఎవరికి సంబంధించిన కథ చెప్తున్నావు అని అడుగుతాండా. రాముడి గురించా, కృష్ణుడి గురించా, లేదా మహాత్మా గాంధీ గురించా? అదా నేను చెప్పబోయే కదా రామాయణం, మహాభారతం, బైబుల్, ఏ కథలోనైనా సరే చివరిగా విజయం సాధించిన వ్యక్తి గురించి. అర్థం కాలేదా? అదే నీతి గురించి. నీతి గురించా? నీతే. ఆ నీతి మన చుట్టూ ఉండే మనుషుల మధ్య ఎవరో ఒకరిలో ఉండే ఉంటాడు. ప్రజల్ని చైతన్యపరుస్తూ ఉంటాడు. ఆడు అన్యాయాన్ని ప్రతిఘటిస్తూ ఉంటాడు. అవినీతిపై యుద్ధం చేస్తూ ఉంటాడు. అతడి గురించే నేను చెప్పబోయేది. అయితే ఈ కథ తప్పకుండా వినాల్సిందయ్యో.
సహకరించి తమ సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తే ఈ కథ తప్పకుండా కళ్ళకు కనబడుతుంది. అలాగా? ఓ ప్రేక్షక మహాశయులారా, కాసేపు తమ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే ఈ కథ దృశ్య రూపంలో మీకు కనబడుతుంది. మరైతే కథ మొదలు పెడదామా? గబ్బురా నువ్వు వచ్చావు అవతల జరిగే అజమాయిషీ చేస్తున్నావు. నీ తాతను చూసా, మీ అయ్యని చూసా, నిన్ను చూసా, నీ కొడుకును చూసా, రేపు ఆడి కొడుకును కూడా చూస్తా. నేను ఎక్కడికి రాబట్టేరా మీ బతుకులు ఇంకా ఎక్కడే తగలటే జరుగు అసలుకి యాదవనాయలని యాదవనాయలా. సాంఘిక నాటకం గిలి 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 దోంతనక. అలాగే మంచిది మంచిది చాలా మంచిది. కూర్చోండి కూర్చోండి. మహామంత్రి ప్రభు, మన ఆస్థాన జ్యోతిష్యులను ప్రవేశపెట్టండి. చిత్తం ప్రభు. ఎవరక్కడ? ఆస్థాన జ్యోతిష్కులను ప్రవేశపెట్టండి. ఆజ్ఞ ప్రభు. వరాపుత్రుల వారికి జయమో జయ. అలాగే మంచిది మంచిది చాలా మంచిది. జ్యోతిష్యుల వారు, ఈ రోజు తెల్లవారుతుండగా నాకు ఒక కళ వచ్చింది. ఆ కళలో ఒక ఊర కుక్క, మహామంత్రి, ఒక ఊర కుక్క మా కిరీటాన్ని నోట కరుచుకొని పారిపోయింది. జ్యోతిష్యుల వారు, ఆ కళకి అర్థమేమి? అదెంత పని ప్రభు, వెంటనే సెలవిస్తాను. అలాగా మంచిది మంచిది చాలా మంచిది. సెలవీయండి సెలవీయండి. ప్రభు, ఆ కళలో చాలా నిగూఢ అర్థం దాగి ఉంది ప్రభు. ఇక్కడ కుక్క కిరీటాన్ని నోట ఖర్చుకొని వెళ్ళిపోయింది, అవునా? ఇక్కడ కిరీటం అంటే కిరీటం కాదు ప్రభు, రాజ్యాధికారం అన్నమాట. ఇక్కడ కుక్క అంటే కుక్క కాదు ప్రభు, మీరు కుక్కలా భావించే మనిషి అన్నమాట. ఉదాహరణకు ఇదిగో ఈ పంచమ జాతి వారన్నమాట. అంటే మీరు కుక్కలా భావించే మనిషి ఏదో ఒక రోజు ఆ సింహాసనాన్ని తన్నుకుపోతాడన్నమాట. అంటే ఏదో ఒక రోజు ఈ పంచమ జాతిలో ఒకడు ఆ సింహాసనాన్ని ఎక్కేస్తాడన్నమాట.
వాడిని తీసుకువెళ్ళి అగ్నిగుండంలో తోసేయండి. ఎవరక్కడ? ఆ జ్యోతిష్కుడు తీసుకొచ్చి అగ్నిగుండంలో తోసేయండి. రెండో జ్యోతిష్యుల వారు మీరేం చెప్పదలిచారు? ప్రభు, ఎంతగా పరిశోధించినను ఆ కళ గురించి నాకు ఏమీ బోధపడలేదు ప్రభు. అలాగా, మంచిది మంచిది, చాలా మంచిది. కళకి కూడా అర్థం చెప్పలేని వారు మీరు మాత్రం మాకెందుకు దండగా? మహామంత్రి ప్రభు, వారిని కూడా ఎవరక్కడ? ప్రభు, వారిని కూడా ఏం ఆనందవర్ధన, నీ సోదరుడు చచ్చాడని బాధపడుతున్నావా? బాధందుకు ప్రభు? మిడిమిడి జ్ఞానంతో శాస్త్రాన్ని వక్రీకరించి చెప్పిన వాడికి తప్పకుండా శిక్ష పడవలసిందే కదా ప్రభు. ఏమది? శాస్త్రాన్ని వక్రీకరించి చెప్పాడా? అవును ప్రభు. ఆ కళకు అర్థం అది కాదు ప్రభు. చండ శాసనుడిగా, అరవేల భయంకరుడిగా, చక్రవర్తిగా మీ కీర్తి ప్రతిష్టను ఈ దేశ నలుమూలలా వ్యాపించి ఈ రాజ్యాన్ని ఏలి 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 సర్వ సుఖాలను అనుభవించి ఒక కొత్త ప్రపంచానికి అధిపతి కావడం కోసం ఈ అల్పరాజ్య సింహాసనాన్ని మీరు కుక్కలా భావించే వారికి దానం చేసి విశ్వఖ్యాతిని గడిస్తారు. ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతారు. అదే ప్రభు, అదే ప్రభు, అదే ప్రభు ఆ కళకు అర్థం. మహామంత్రి, ఆ కళకి అర్థం అదే కదూ? అది కాదు ప్రభు. వాడు చెప్పింది వీడు చెప్పింది ఒకటేనేమో. ఆ కళకి అర్థం అదే. ఏమంటారు సేనాపతి? అబ్బా, ఏం చెప్పారు మహారాజా? ఆనందవర్ధన, నీ మేధస్సుకు మెచ్చేశాము. తీసుకోండి 100 వరహాలు. మహాప్రసాదం ప్రభు, మహాప్రసాదం. అలాగా, మంచిది మంచిది, చాలా మంచిది. ఇక మీరు లాగించండి. మహామంత్రి ప్రభు, ఏమి నేటి ధాన్యరాశులు? ఓరి అర్భకులారా, పంచమ జాతి వారులారా, ఏమి రా నేడు ధాన్యప్రాసులు తీసుకురండి. స్వీకరించండి. అలాగా, మంచిది మంచిది, చాలా మంచిది. ఒరే అర్భకులారా, మీలో ఎవరైనా మగాడు ఉంటే వెళ్ళి అరటిపండు తినండి. ఎవడైనా మగాడు ఉంటే అంటున్నాడు రా, వెళ్ళండి రా, వెళ్ళి అరటిపండు తినండి, వెళ్ళండి.
మనమే కప్పునాయాలా మనం వెళ్ళా అట్టుపండు తింటే అటు కొరడాతో తోలు చేస్తాడు ఆ సంగతి నీకు తెలీదా? ఒరే మీలో మగాడు ఉంటే వెళ్ళి అరటిపండు తినండి. ఒరే ఎవడైనా మగాడు ఉంటే అంటున్నాడు రా, వెళ్ళండి రా, మీరందరూ నపుంసకులతో సమానం రా, వెళ్ళండి, వెళ్ళి అరటిపండు తినండి రా. అందుకని వెళ్ళి చావమంటావా? ఒరే మీలో ఎవరైనా ఒక్క తండ్రికి మాత్రమే పుట్టినవాడు ఉంటే వెళ్ళి తినండి. ఒరే 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 ఉవ్వా, సిగ్గులేదట్రా మీకు? వెళ్ళండి రా, నా మాట విని వెళ్ళి అరటిపండు తినండి. ఈ అబ్బా నీకేం తెలుసురా, మళ్ళా పౌరుషాన్ని చంపడం కోసమే ఆడ పని చేస్తుంది. అయితే మాత్రం అన్ని మాటలు పడతారట్రా? ఇదిగో అన్ని మాటలు పడే కంటే వెళ్ళి అరటిపండు తిని చావడం మేలు. వెళ్ళండి రా, నా మాట వినండి రా, ఒక్కడన్నా వెళ్ళి అరటిపండు తినండి రా. వెళ్ళండి రా, వెళ్ళండి రా, వెళ్ళరా వెళ్ళరా. నేను ఈ గడ్డ సాక్షిగా చెప్తున్నా, ఇప్పుడు కనుక మీలో ఒకడు వెళ్ళి అరటిపండు కాని తింటే ఏదో ఒక రోజు మీ జాతిలో వాడు ఆ గద్దె నొక్కుతారా. ఎవరక్కడ? వాణ్ణి కొరడాలతో చిత్రించి పెట్టండి. దెబ్బలు తిన్నా చలించిన వాడివి ఎవడివిరా నీవు? ఎవరు నువ్వు? పంచముడు. తెల్లవారిందోయి మావా, తల్లి పిలిచిందోయి రామా. తెల్లవారిందోయి మావా,
తల్లి పిలిచిందోయి రామా రెక్క ముక్కలు చేసే సమయమొచ్చిందని రెక్క ముక్కలు చేసే సమయమొచ్చిందని ఊవగూడెక్కి కూత పెడుతున్నది ఊవగూడెక్కి కూత పెడుతున్నది తెల్లవారిందోయి మావా తల్లి పిలిచిందోయి రామా నేలదున్నాలోయి మావా ఇత్తు నాటాలోయి రామా నేలదున్నాలోయి మామా ఇత్తు నాటాలోయి రామా నేలదున్నాలోయి మామా ఇత్తు నాటాలోయి రామా నేలదున్నాలోయి మామా ఇత్తు నాటాలోయి మామా నేలదున్నాలోయి మామా ఇత్తు నాటాలోయి రామా చెట్టు ఎక్కాలోయి మామా కళ్ళు దించాలోయి రామా చెట్టు ఎక్కాలోయి మామా కళ్ళు దించాలోయి మామా చెట్టు ఎక్కాలోయి మామా కళ్ళు దించాలోయి రామా చెట్టు ఎక్కాలోయి మామా కళ్ళు దించాలోయి రామా కొలిమికెళ్ళాలోయి మామా మట్టి తొక్కాలోయి రామా
కొలిమికెళ్ళాలోయి మామ మట్టి తొక్కాలోయి రామ 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 తెల్లారిపోయింది మామా బ్రతుకు తెల్లారిపోయింది రామా తెల్లారిపోయింది మామా బ్రతుకు తెల్లారిపోయింది మామా
బోధంట బోధంట అది ముందేసే కాదు లేకుండా నీ బాధలుగా అన్నా ఏంది పోదంటా వద్దు పంచమా ఆడి దగ్గర చెడు వాసన ఏయ్ నిన్నే ఇట్లా రా అన్నా నిన్నే రా కూర్చుంది గట్రా రా కూకో నన్ను అన్నా అని పిలిచావా అమ్మా నిన్నే నిన్ను చూస్తుంటే నా అన్నను చూస్తున్నట్టే ఉంది దా కూకో పట్టు అరే సీతంతా మట్టి ఏమన్నా స్నానం చేస్తేగా గబ్బునారా రా చెంబో నీళ్ళు వేసుకున్నా మట్టు తెచ్చుకోవచ్చుగా ఈ మట్టిలో పుట్టిన వాడిని కదరా ఈ మట్టి అంటే నాకు చాలా ఇష్టం ఆహా అలాగైతే ఆ మట్టి తెలియపోయావా నోరు మీరా కూకోనా కూకో నీ చేతులకి మట్టి ఉంటేనే నేను తినిపిస్తాను చాలా సంతోషంగా ఉంది చాలా సంతోషంగా ఉందమ్మా భరతమాత అవినీతి బంధనాలు తెంచుకొని స్వేచ్ఛావాయువుని పీల్చినంత సంతోషంగా ఉంది చాలమ్మా దీర్ఘాయుష్మాన్ బాబా దీర్ఘాయుష్మాన్ బాబా దీర్ఘాయుష్మాన్ బాబా ఏమీ లేదు పంచమా నీతో కొంచెం మాట్లాడదామని నువ్వేంద్ర నాతో మాట్లాడేదా అబ్బా అదే నీతి గురించి అంటే నా గురించే నీ గురించి నాకెందుకు బే అశ్లీలం మీ పేదవాళ్ళ దగ్గర వచ్చింది ఇదేనయ్యా మనసు చూస్తే వెన్న నాలిక చూస్తే దున్న ఇదిగో చూడు పంచమా నువ్వు గాని నా గురించి పూర్తిగా తెలుసుకున్నావు అనుకో మీ వాళ్ళ జీవితాలనే మార్చేయచ్చు ఏంద్ర నోటికి వచ్చినట్టు వాగుతున్నా నిజవరా నా స్వామి ఇప్పుడు నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను సమాధానం చెప్తావా అడుక్కో ఆ రోజు నిండు సభలో రాజుగారు విసిన అరటిపండు తింటే చావు దెబ్బలు తప్పవని తెలిసి కూడా ఎందుకు తిన్నావు ఊరకే ఊరికే అంటే తినాలనిపించింది తిన్నాను అదే అదే ఎందుకు తినాలనిపించింది అని అడుగుతున్నాను ఎందుకు తినాలనిపిస్తుంది బే ఆకలేసి లేదు కొంచెమా నువ్వు అబద్ధం చెప్తున్నావు
నీకా సింహాసనం మీద కూర్చోవాలని కోరిక కదూ? సింహాసనం నేను రే రెక్కల ముక్కలు చేసుకుని చెమటోడిచి సంపాదించి తినే ఎంత ముద్దన్నా తృప్తి అయ్యారా. అంతేగాని ముట్టి కింద సెగ్గట లేచినట్టు కాలమే కాలేసుకుని కూర్చోడు. దీని అమ్మ అది ఒక బతుకునట్రా. లేదు పంచమా, నువ్వు అబద్ధం చెప్తున్నావు. తరతరాలుగా ధనస్వామి నీడలలో రాబందులు కామందులు రాజ్యమేలుతూ పేదవాడి పట్టుకొట్టి సింహాసనానికి మెరుగులు దిద్దే రోజులు పోవాలంటే, చతుర్వర్ణాల ఆధిపత్యం తగ్గాలంటే, పంచమ జాతి నీచ జాతి కాదు నీతి జాతి అని తెలియాలంటే గద్దెలేరుతున్న గద్దెపై పేదవాడు కూర్చోవాలని కసిగా కసిగా కసి కసి కసిగా పడుతున్నావు కదూ? నీ అమ్మ ఏమైందిరా నీకు? పిచ్చగా నెక్కిందా ఏంది? ఒక్క ముక్క అర్థం కాకుండా మాట్లాడుతున్నావు. అర్థం కాలేదా? ఇక మీ బతుకులు ఎవడు మార్చలేడురా. ఇక మీ బతుకులు ఎవడు మార్చలేడు. ఇక మీ బతుకులు ఎవడు మార్చలేడు. ఈ బతుకులు ఎవడు మార్చలేడు. నీతి నిజమేరా. నేను నీకు అబద్ధమే చెప్పాను. అరటి పండు తినింది ఆకలేసి కాదు, కసి కసితో తిన్నాను. చిన్నప్పటి నుంచి కళ్ళ ముందు జరిగిన అన్యాయాలు చూసి కరిగిపోయా. ఇదేమిటని ప్రశ్నించిన నా అమ్మాయిల్ని నా కళ్ళ ముందే చంపినప్పుడు పగతో రగిలిపోయా. వాడిని దెబ్బతీయాలా? పేదోడి కష్టం పోవాలా? పేదోడి కష్టం పోవాలంటే ఆ పేదోడే గద్దెలెక్కాలా? అందుకే కసిగా కసిగా అయినా ఏందిరా మా బతుకులు? నాగలి పట్టేది మేము, నేలని దున్నేది మేము, ఇత్తు నాటేది మేము, నీరు పెట్టేది మేము. ఆ గింజ కోసమే బతుకు పోరాటం సరిపోతుంది. దీని అమ్మాయి ఏందిరా ఈ బతుకు? ప్రతి దేవాలయపు పునాదులు ఈ దళితుడి రక్తంతో తడిసి పటిష్టమైనవే, కానీ ఆ దేవాలయాల్లోకి మమ్మల్ని రానియటం లేదు. ఏందిరా ఈ బతుకులు? మమ్మల్ని తాకితేనే మైలన్నారు పెద్దలు. మమ్మల్ని తాకితేనే మైలన్నప్పుడు మా ఆడపడుచుల మీద గాయిచాలు ఎట్టా చేస్తున్నారు రా, ఎట్టా చేస్తున్నారు. ఈ అమ్మాయి ఏందిరా ఈ బతుకు? ఉన్నవి 4 వర్ణాలు అన్నప్పుడు మా జాతి పంచమ జాతి ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఎక్కడి నుంచి వచ్చింది? నీ చేతను నా చేతను వరమడిగిన కుంతి చేత, ధనం చేత బలం చేత మతమెక్కిన మనిషి చేత. పంచమ జాతి ఎక్కడి నుంచో పుట్టలేదురా. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుల స్వార్థం నుంచి పుట్టుకు వచ్చింది. బలవంతులందరూ ఏకమై బలహీనుణ్ణి విభజించి వాడికి పంచముడు అని పేరు పెట్టారా. పంచమ, నీ తండ్రి నీకు పంచముడు అని పేరెందుకు పెట్టాడో తెలుసా? ఏ అగ్రవర్ణాలైతే నీ జాతి మీద పంచమ జాతి అని ముద్ర వేశాయో ఆ ముద్రని పూర్తిగా తుడిచివేయడానికి, జీవితాంతం నీకు ఆ విషయం గుర్తుండడానికి నీకు పంచముడు అని పేరు పెట్టారు. ప్రశ్నే లేనిదే సమాధానమే లేదు. ఇప్పుడు నీ మదిలో ప్రశ్న మొదలైంది. దానికి సమాధానం తెలుసుకోవాలన్న తపన కూడా నీలో ఉంది. నీలాంటి వాడి కోసమే నేను తరతరాలుగా వెతుకుతున్నాను రా. నీలో సెగలు కక్కుతూ పరుగులు పెడుతున్న రక్త ప్రవాహానికి అడ్డుకట్ట వేయకు. ఈ కరుడు కట్టిన అవినీతి వ్యవస్థని రూపుమాపడానికి కండబలం ఒకటే సరిపోదు పంచమా. దానికి బుద్ధి బలం కావాలి. బుద్ధి బలం కావాలి. ఆ బలం నేను నీకు ప్రసాదిస్తాను. మానవ పుట్టుక గురించి, సృష్టి రహస్యం గురించి, వీరుల గాథల గురించి, సర్వ శాస్త్రాల గురించి నాకు తెలిసిన సర్వం నీకు బోధిస్తాను రా.
పంచమా గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నా దేవుడిని ఇంకొక మాట అంటావంటే నరికేస్తానా? నరికేస్తావా? ఎందుకు నరుకుతావురా? నువ్వు నరికితే నేను చూస్తా ఊరుకుంటానంటున్నావా? నిన్ను కూడా మీ దేవుడికి లాగా సిలివే చేస్తానా? సిలివేస్తావా? ఎందుకేస్తారా సిలువా? ఓహో, మీ దేవుళ్ళలాగా మా దేవుడు 5,000 మంది దొక్కులుక లేదనా? ఒరే, మీ దేవుడు ఈ దేశం వాడు కాదంటగా, ఎక్కడో పుట్టిన తెల్లోడంట కదరా. దేవుడిని తెల్లోడంటావా? అయితే మీ దేవుడు నల్లోడా? మా దేవుడిని నల్లోడంటావా? నిన్ను ఈ రోజు ఎక్కడికెక్కడ చంపి పాత్ర వస్తాను. నా దేవుడు తెల్లోడంటావా? నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి పిచ్చుకలకి ఎత్తాను. చూస్తున్నా ఏంద్రా గొడవ? కొంచెమా, ఈడు మా దేవుడిని చాలా పెద్ద మాట అన్నాడు. ఈ రోజు ఇన్ని చంపుతున్నాను, నువ్వు కూడా నాకు సాయం చేయి. పంచమా, నువ్వు నేను స్నేహితులం, చిన్నప్పటి నుంచి కలిసి తిరిగాం. ఆడు మా దేవుడిని చాలా పెద్ద మాట అన్నాడు. ఇవాళ అన్న ఒక్క నిమిషంలో చంపేస్తాను. ఆ శవాల దెబ్బ కదా నువ్వే పోతాయలా? కాసేపు అలా కూకో. ఏమన్నావురా? ఆడు మా దేవుడిని చాలా పెద్ద తిట్టు తిట్టాడు పంచమా. ఏం తిట్టావురా? ఆడు మా దేవుడు చాలా పెద్ద తిట్టు తిట్టాడు పంచమా. అరే ఏమన్నాడు చెప్పరా? ఆడు మా దేవుణ్ణి నల్లోడు అని తిట్టాడు పంచమా. నల్లోడు అని తిట్టాడు? యారా నువ్వు తిట్టింది అదే? ఆడు మా దేవుని చాలా పెద్ద తిట్టు తిట్టాడు పంచమా. ఏమన్నాడు? ఆడు మా దేవుని తెల్లోడు అని తిట్టాడు పంచమా. అబ్బో, చాలా పెద్ద మాటలు అనుకున్నారా? అట్టయితే అయ్యాడా చాలా పెద్ద గొడవ జరగాల్సిందే. ఇదిగో రే, మీరిద్దరు కొట్టుకుని ఒకటి చావండి. ఎవడు చస్తే ఆడి సవాల్ నేనే తీసుకెళ్లి సవాల్ దెబ్బకాడు బాధేస్తా. కొట్టుకోండి. కొట్టుకోండి కొట్టుకోండి. అవునరా? ఏంటి పంచమా, ఇది పద్ధతేనా? ఏదిరా ఇక్కడ కూర్చోడవా? కాదు, ఇలా కొట్టుకుంటా ఉంటా చూస్తా ఊరుకుంటావా? ఎంత గొడవ జరుగుతున్నా ఆపా? పెద్ద మనిషివి కదా, 4 మంచి మాటలు చెప్తా అనుకుంటే చిత్ర చూస్తా కూకుంటావా? మళ్ళా మనకు గొడవ ఎందుకు? నచ్చ చెప్తావు అనుకుంటే ఇంకా రెచ్చగొడుతున్నావే. ఒరే, మామూలు గొడవ అయితే నేను ఆపేమంటరా, కానీ మీరు గొడవాడుతుంది ఏదో దేవుడి గురించి కదా. దేవుడి గురించి నాకు తెలియదు కదా, అందుకనే నేను మిమ్మల్ని ఆపలేదా. ఏంది దేవుడు అంటే ఎవరో తెలీదా? భలే సోచంగా మాట్లాడుతున్నావే. నిజంగానే తెలియదురా. ఎందుకు
ఇంతకీ ఎవరు నీ దేవుడు? ఆయన ఓ ఆయన. ఇంతకీ నీ దేవుడు ఎవరు బాబు? కొండ మీద గుడి లేదా, గుండె ఎగ్రహం లేదా, తమరెప్పుడు చూడలేదు కదా ఆయన. ఓ ఆయన. దేవుడంటే ఎవరని అడిగాను నేను, దేవుడంటే వాడని పైకి చూపాడు ఒకడు, దేవుడంటే వాడేనని బండరాయిని చూపాడు ఇంకొకడు. దేవుడంటే ఎవడురా ఎవడురా ఎవడురా? దేవుడంటే జీవుడు. దేవుడు పైన లేడా? దేవుడు గుళ్ళే ఎగ్రహం కాడా? మరైతే తమరే చెప్పండి, దేవుడు ఎవరో ఎక్కడున్నాడో. దేవుడంటే జీవుడే తమ్ముడా, పరమాత్మ అంటే నీలోనే ఆత్మమురా. దేవుడంటే జీవుడే తమ్ముడా, పరమాత్మ అంటే నీలోనే ఆత్మమురా. స్వార్థాన్ని జయిస్తే ధర్మమే జయించరా, ధర్మమే జయిస్తే మనిషి జన్మ జయించినట్టురా, మనిషి జన్మ జయించినట్టురా. దేవుడంటే జీవుడే తమ్ముడా, పరమాత్మ అంటే నీలోనే ఆత్మమురా, పరమాత్మ అంటే నీలోనే ఆత్మమురా. కులాలు మతాలు రణరక్కసులై, కులాలు మతాలు రణరక్కసులై మనిషినే వేధించరా. జగంలో పుట్టిన నిజం నిమరసి మాకులే మదిరెక్కెరా. కులాలు మతాలు రణరక్కసులై మనిషినే వేధించరా. జగంలో పుట్టిన నిజం నిమరసి మాకులే మదికెక్కెరా. నువ్వేరా సృష్టికర్తవి, నీకేలా ఈ దుష్ట సంస్కృతి. నువ్వేరా సృష్టికర్తవి, నీకేలా ఈ దుష్ట సంస్కృతి. విడువరా విడువరా గ్రహణం విడిచి నడవరా, విడువరా విడువరా గ్రహణం విడిచి నడవరా. దేవుడంటే జీవుడేగ తమ్ముడా, పరమాత్మ అంటే నీలోనే ఆత్మమురా. దేవుడంటే జీవుడేగ తమ్ముడా, పరమాత్మ అంటే నీలోనే ఆత్మమురా, పరమాత్మ అంటే నీలోనే ఆత్మమురా, పరమాత్మ అంటే నీలోనే ఆత్మమురా. నిండు సభలో మనల్ని అవమానించిన ఆ పంచమ జాతి వాడు రోజు రోజుకి పేట్రేకిపోతున్నాడు ప్రభు. అలాగా, మంచిది మంచిది, చాలా మంచిది.
ఎదురగిపోనివ్వండి. మొన్నటికి మొన్న వాళ్ళ గూడెంలో కులమతాల గొడవలు జరగబోతే అడ్డుకుని మనమందరం ఒక్కటేనని వాళ్ళకి జ్ఞానబోధ చేశాడు. అలాగా, మంచిది మంచిది, చాలా మంచిది. మనకు శ్రమ తగ్గించారన్నమాట. ఏమంటారు సేనాపతి? అబ్బా, ఏం చెప్పారు మహారాజా? అది కాదు ప్రభు, వాడు సమస్యలన్నీ అలా పరిష్కరించేస్తుంటే మన పరిస్థితి ఏం కావాలి? మనకేమవుతుంది మహామంత్రి? రాజ్యంలో సమస్యలుంటే మనకే శిరోభారం. అదే సమస్యలు లేవనుకో హాయిగా పెరిగన్నం తిని పచ్చవచ్చు. ఏమంటారు సేనాపతి? అబ్బా, ఏం చెప్పారు మహారాజా? ప్రభు, మీరు పొరపడుతున్నారు. ఏ ప్రభు అయినా ఏకఛత్రాధిపత్యాన్ని పరిపాలించాలి అంటే ఆ రాజ్యంలో సమస్యలుండాలి. ఆ సమస్యల్ని ప్రభువే స్వయంగా పరిష్కరించాలి. ఒకవేళ సమస్యలు లేకపోతే ప్రభువే సమస్యల్ని సృష్టించాలి. ఈ సూత్రాన్ని నమ్మే వచ్చాయి. 40,000కు పైగా కులాలు ఆవిర్భవించాయి. ఎక్కడి నుంచి వచ్చాయి? 4 లక్షలకు పైగా విలయ సమస్యలు తాండవం చేస్తున్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ప్రభు? ఒక్క నాయకుడి వల్ల. ప్రభు, ప్రజలలో ఐకమత్యం ఉన్నంత కాలం ప్రభు అవసరం వాళ్ళకి ఉండదు ప్రభు. అందుకే కుల విభజన, వర్ణ విభజన, వర్గ విభజన చేసి వాళ్ళని బలహీనులను చేసి తాను మహాబలవంతుడుగా రూపుదిద్దుకున్నాడు ప్రభు నాయకుడు. అలాగా, మంచిది మంచిది, చాలా మంచిది. అయితే మనం కూడా మన రాజ్యంలో సమస్యలు సృష్టించి మనమే వాటిని పరిష్కరించేద్దాం. ఏమంటారు సేనాపతి? అబ్బా, ఏం చెప్పారు మహారాజా? మనకు ఆ శ్రమ అక్కర్లేదు ప్రభు. మన రాజ్యంలో ఎప్పటికే డజన్ల కొద్ది సమస్యలు ఉన్నాయి. అలాగా, మంచిది మంచిది, చాలా మంచిది. అయితే ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది? ప్రభు, తమకేదైనా సమస్య వస్తే ఏం చెయ్యాలో దిక్కుతోచక మన దగ్గరకు పరిగెత్తుకు వచ్చే ఆ దళిత జాతి వారికి ఇప్పుడు తమ సమస్యని తామే పరిష్కరించుకునే శక్తి లభించింది. ఆ శక్తి, అదే ఆ పంచముణ్ణి బలహీనం చేయటమే మన తక్షణ కర్తవ్యం ప్రభు. అలాగా, మంచిది మంచిది, చాలా మంచిది. బలహీనపరచడం ఎందుకు? తమరి కొంద బలే తీసుకుంటే పోతుంది. వాణ్ణి కూడా తీసుకొచ్చి అగ్నిగుండంలో తోసేయండి, ఇలా వదిలిపోతుంది. ఏమంటారు సేనాపతి? అబ్బా, ఏం చెప్పారు మహారాజా? ప్రభు, మీరు మళ్ళీ పొరపడుతున్నారు. ఆ పంచముడు ఆ జాతి వాళ్ళ హృదయంలో స్థానం సంపాదించి మహాబలవంతుడుగా రూపుదిద్దుకున్నాడు ప్రభు. ఇప్పుడు వాడికి ఏమైనా జరిగితే ఆ జాతి వాళ్ళు సహిస్తారు, మన మీద తిరుగుబాటు చేస్తారు. వాళ్లే గనక తిరుగుబాటు చేస్తే నష్టం వాటిల్లేది మనకే ప్రభు. ఎందుకంటే ఈ దేశ జనాభాలో 60% పైగా దళితుడే. ఇంతకాలం ఆ పంచముడు ఎవరి కోసమైతే పాకులాడుతున్నాడు వాళ్ళల్లో వాళ్ళకి ఐక్యత లేకుండా చేయాలి. అలా చెయ్యటానికి నా దగ్గర ఒక మహత్తరమైన మార్గం ఉంది ప్రభు. అలాగా, మంచిది మంచిది, చాలా మంచిది. అదేమిటో సెలవియండి. మద్యపానం. అవును, మద్యపానమే. ఆ ఆయుధాన్ని ప్రయోగిస్తే దళితులేంటి, పెద్ద పెద్ద ప్రభువులే బోల్తా పడతారు. ఇక చదువు సంధ్యలేని ఆత్మకులు వాళ్ళెంత. అలాగా, మంచిది మంచిది, చాలా మంచిది. అయితే ఆ దళితులకు కావలసినంత ద్రాక్ష సారాయి పోయించి మన దారికి తీసుకురండి. ఏమంటారు సేనాపతి? అబ్బా, ఏం చెప్పారు మహారాజా? ద్రాక్ష సారాయి పోయిస్తే బోల్తా పడేది వాళ్ళు కాదు ప్రభు, మనం బోల్తా పడం. మన ఖజానా గుల్లైపోయి మన ప్రభుత్వమే దివాలా తీయాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగా, మంచిది మంచిది, చాలా మంచిది. అయితే విప్పసారా తాగించండి. అది తాగి మేమే ఎన్నోసార్లు బోల్తా పడ్డాము. ఇక వాళ్ళంతా ఏమంటారు? అబ్బా, ఏం చెప్పారు మహారాజా? ప్రభు, వాళ్ళకి విప్పసారాయి కూడా అనవసరమే ప్రభు. వాళ్ళని బోల్తా కొట్టించడానికి కళ్ళు చాలు. కళ్ళతో ఎలా బోల్తా పడేస్తాం మహామంత్రి? సాధించి ప్రభు. అవునా, దళితులు ఎంత కాకసుకులు, కళ్ళు తాగుతారా? ప్రభు, నేను చెప్పేది ఈ కళ్ళు కాదు, చెట్టు మీద కళ్ళు గురించి. ఏమది? చెట్లకి కళ్ళుంటాయా? ఆశ్చర్యం.
అద్భుతం, ఘోర పరాభవం. మన రాజమహల్లో ఎన్ని చెట్లున్నాయి, ఒక చెట్టుకి కళ్ళు లేవు. అట్లాంటి దళితుల గూడెంలో ఉన్న చెట్లకి కళ్ళుండటమా? మహామంత్రి, తక్షణమే ఆ కళ్ళున్న చెట్లని పీక్కొచ్చి మన రాజమహల్లో పాటించండి. ఇది మా ఆజ్ఞ. ఏమంటారు సేనాపతి? అబ్బా, ఏం చెప్పరు మహారాజా? అలాగే ప్రభు, తప్పనిసరిగా పాటిస్తాను. అలాగే ఆ దళితులకు కావలసినంత కళ్ళు తాగించి కళ్ళు వినిపించి మన దారికి తీసుకురండి. ఏమంటారు సేనాపతి? అబ్బా, ఏం చెప్పారు మహారాజా? పోయండి, ఎవరికి ఎంత కావాలో అంత పోయండి. ఏయ్, ఇంకోసారి ఆ పంచముడు మా జోలికి వస్తే చెప్పుతో కొడతామని చెప్పండి. అర్థమైందా? పోయండి. ఏది, ఒక్కసారి మా మహారాజు గారికి జై కొట్టండి. కొట్టండి, జై కొట్టండి, కొట్టండి రా. ఒక్కసారి మా మహారాజు గారికి జై కొట్టండి రా. పంచముడు లేని సమయం చూసి మా వాళ్ళందరినీ చెడగొట్టారా? ఇదిగో మా పంచముడు గాని వచ్చాడంటే ఈ కాళ్ళు విరక్కొడతారు, జాగ్రత్త. ఏంటో వాడొచ్చి మా కళ్ళు అనుకుంటుంది. దీనికి అంతగా కారణం వీడే. వీళ్ళు పట్టి కళ్ళు తాగిస్తాడు రా. తాడి చెట్టెక్కి నేను తాటి కళ్ళు తాగొచ్చా, ఈత చెట్టెక్కి నేను ఈత కళ్ళు తాగొచ్చా. తాటి చెట్టెక్కి నేను తాటి కళ్ళు తాగొచ్చా, ఈత చెట్టెక్కి నేను ఈత కళ్ళు తాగొచ్చా. చింతామణి కొట్టులో సీకు ముక్క తినొచ్చా. జబర్దస్తి నేను, నాకెదురనేది లేదురా. బొబ్బర్లంక నాది, నా గురి నువ్వు చూడరా. జబర్దస్తి నేను, నాకెదురనేది లేదురా. బొబ్బర్లంక నాది, నా గురి నువ్వు చూడరా. తాడి చెట్టెక్కి నేను తాటి కళ్ళు తాగొచ్చా, ఈత చెట్టెక్కి నేను ఈత కళ్ళు తాగొచ్చా.
చేసుకుంటున్నామే తాగిచ్చి సరదొప్పుతారా? కుక్క కాటుకు చెప్పు దెబ్బ చెప్పరాజుకి. ఈ రోజు నుంచి నాగలి పట్టి నోడితే నేల, వల ఇసిరి నోడితే చేప, ఇత్తు నాటి నోడితే గింజ. ఈ రోజు నుంచి మీ గుట్టలు మీరే ఉట్టుకోండి, మీ వాకిళ్ళు మీరే ఉడుచుకోండి, మీ తొట్లు మీరే కడుక్కోండి. దళిత కూలీలు ఒక్కడు కూడా ఈ రోజు నుంచి రాజమహల్లో కూలికి రాడు. కాదని ఎదురు తిరిగితే అప్పుడు చూపిస్తే ఈ పంచముడు చెప్తా. పంచమా, నేను కళ్ళు తాగాక ఓ నగ్న సత్యాన్ని కనిపెట్టేసా పంచమా. ఏంటది? ఎప్పుడు అబద్ధాలు చెప్పేవాళ్ళు కళ్ళు తాగితే నిజాలే చెప్తారు. ఎప్పుడు నిజాలు చెప్పేవాళ్ళు కళ్ళు తాగితే అబద్ధాలే చెప్తారు. అందుకే కళ్ళు గొప్పదని ఇప్పుడు దాకా అందరికీ అబద్ధాలు పాడా. ప్రభు ప్రభు అది కాదు ప్రభు, మనం ఇప్పుడు ఏం చేద్దాం? మీరు కూడా గుర్రం ఎక్కండి, విహారయాత్రకు వెళదాం. గుర్రం మీద ఊరేగుతూ ఉంటే భలే రంజుగా ఉంది. వెనుక మహారాణి కూడా ఉంటే ఇంకా రంజుగా ఉంటుంది. ఏమంటారు సేనాపతి? అబ్బా, ఏం చెప్పారు మహారాజా? మీ వెనుక కాదు, మా వెనుక. అబ్బా, ఏం చెప్పారు మహారాజా? ప్రభు, మనం ఇప్పుడు సమస్యల్లో పడ్డాం. అలాగా, మంచిది మంచిది, చాలా మంచిది. దానికి కారణం ఎవరు? మీరు. సత్య సలహాలు ఇచ్చి వాళ్ళని రెచ్చగొట్టారు. అయినా ముసలి వాడిని మంత్రిగా పెట్టుకున్నాం చూడండి, మాది 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 బుద్ధి పొరపాటు. అదే ఒక పడుచు పిల్లని పెట్టుకుని ఉంటే అన్ని విధాలా ఉపయోగపడేది. ఎక్కడ మా దుస్తులు ఉతికేవాడు, మా మూత్రశాలలు శుభ్రపరిచేవాడు. 3 రోజుల నుంచి కడిగేవాళ్ళు లేక కడుక్కోవడమే మానేశాను. క్షమించండి ప్రభు, మరొక అవకాశం ఇస్తే ఒక మహత్తరమైన ఉపాయం చెబుతాను ప్రభు. అలాగా, మంచిది మంచిది, చాలా మంచిది. ఎంతకీ రాజు నువ్వా నేనా? తమరే ప్రభు. అందరికంటే గొప్పవాడు నువ్వా నేనా? తమరే ప్రభు. అందరికంటే తెలివైన వాడు నువ్వా నేనా? అది అది మహామంత్రి. తమరే ప్రభు. ఇప్పుడేం చేయాలో చెప్పాల్సింది నువ్వా నేనా? అది కూడా తమరే ప్రభు. అయితే చెబుతాను, వినండి. తక్షణమే దళితులపై యుద్ధం ప్రకటించండి. దళితులకి యుద్ధమా ప్రభు? వాళ్ళు పరాయ దేశస్తులు కాదు, మన దేశస్తులే. అయినా సరే మాకు యుద్ధం చేయాలనిపిస్తే చేయాల్సిందే. మీరు యుద్ధం చేస్తూ ఉండండి, మీరు కోట గుమ్మంలో నుంచి అంతా గమనిస్తూ ఉంటాం. ఏమంటారు సేనాపతి? అబ్బా, ఏం చెప్పారు మహారాజా? నువ్వు ఉండవాయ మగడా, ఆయన ఏం చెప్పినా సరే అబ్బా ఏం చెప్పారు మహారాజా, అబ్బా ఏం చెప్పారు మహారాజా అంటావు. ఇంతకీ ఆయన ఏం చెప్పాడు నీకు తెలుసా? అబ్బా అది కాదు మహారాజా. మహామంత్రి. మహారాజా, ఇప్పుడు మనం దళితులతో యుద్ధం ప్రకటిస్తే అది మనకే ప్రమాదం మహారాజా. ఎప్పటి నుంచో పొంచి ఉన్న ఉగ్రవాదులు, తీవ్రవాదులు కూడా వాళ్లతో చేతులు కలుపుతారు. ఇదే అదుననుకొని పరాయి దేశస్తులు కూడా మన మీద దండయాత్ర చేస్తారు. అప్పుడు మన పరిస్థితి చెప్పే. అలాగా, మంచిది మంచిది, చాలా మంచిది. అయితే ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది? ప్రభు, ఎన్నాళ్ళు మనం పంచముల బలహీనత మీద దెబ్బ కొట్టాలని చూశాం. దాన్ని నా పంచముడు తిప్పికొట్టాడు. ఇప్పుడు
మనం ఆ పంచముడి బలహీనత మీదే దెబ్బ కొట్టాలి. అలా దెబ్బ కొడితే ప్రభు వాడు నిరాశ నిస్పృహలోనై కృంగి కృషించి మన పాదాల దగ్గరే పడుంటాడు ప్రభు. ఎలా ఉంది ప్రభు నా ఆలోచన? ఏడ్చి మొహం కడుక్కున్నట్లుంది మహామంత్రి. మీరు చెప్పినట్లు నేను చేయను, నేను చెప్పినట్లే మీరు చేయాలి. చెబుతాను వినండి. ఇప్పటి వరకు మనం ఆ దళితుల బలహీనత మీద దెబ్బ కొట్టాలని చూసాం, కానీ వాటిని ఆ పంచముడు తిప్పి కొట్టాడు. అందుకని మనం పంచముడి బలహీనత మీద దెబ్బ కొడితే వాడు నిరాశ నిస్పృహలకు లోనే ఒక్కలా మన పాదాల వద్ద పడి ఉంటాడు. ఎలా ఉంది మా ఆలోచన సేనాపతి? అబ్బా ఏం చెప్పరు మహారాజా. ఎప్పుడు బాగానే చెబుతాము. ఇప్పుడు ఇంకోటి చెబుతాము వినండి. మా దుస్తులు ఉతికేవాడు మూత్రశాలలు శుభ్రపరిచేవాడు రానందున మహామంత్రి మీరు మా దుస్తులు ఉతకండి, సేనాపతి వారు మా మూత్రశాలలు శుభ్రపరుస్తారు. ఏమంటారు సేనాపతి? బా ఏం చెప్పారు మహారాజా. మీరు నన్ను మర్చిపోయారా? అమ్మా నిన్నెలా మర్చిపోతావమ్మా? నువ్వు మా ఇలవేల్పువి. నువ్వు శాంతించాలంటే ఏం చేయాలో చెప్పమ్మా. నేను శాంతించనురా, శాంతించను. 10 సంవత్సరాల నుంచి నాకు దత్తత ఇవ్వడం మానేశారు. కన్నె పిల్లని దత్తత ఇవ్వాలి. దత్తత ఇవ్వడం అంటే ఏంట్రా? దత్తత ఇవ్వడం అంటే మన గూడులో పడిచి పిల్లని మాతంగిడి చేయడం అన్నమాట. ఇది మన గూడులో వస్తున్న తరతరాల ఆచారం రా. మన పంచముడు తల్లిదండ్రులు గత 10 సంవత్సరాల నుంచి అది చేయడం మానేశారు రా. చూసి ఎంత ప్రమాదం వచ్చిందో. అమ్మా దత్తమ్మ తల్లి క్షమించమ్మా, క్షమించరా. నువ్వు చెప్పమ్మా ఎవరిని మాతంగిడి చేయాలో చెప్పమ్మా, చెప్పు. ఒక పళ్ళెంలో ధాన్యపు గింజలు తీసుకురండి తొందరగా. ఈ కన్నె పిల్లని తీసుకొచ్చి నాకు మాతంగిరి చేయండి, లేకపోతే ఈ గూడెం మొత్తాన్ని, ఈ రాజ్యం మొత్తాన్ని బూడిద చేసేస్తాను.
మరి ఎవరన్నా చదవండిరా. ఏంద్ర ఎర్రోలా మాట్లాడుతున్నావు? మన గూడెలో ఎవరికైనా చదువు వచ్చాయండి. మరైతే ఇప్పుడు ఏంట్రా చేయటం? అని అడుగుదాం పదండి. బాబు కొంచెం చదివి పెట్టండి బాబు. ఎవరు అడుగుతారా పండే బాబు మీకు అలట్టుకుంటే చదవండి బాబు. మా వెన్నెలమ్మ, మా పంచముడి చెల్లెలు వెన్నెలమ్మ. వీడు పంచముడి మీద కోపంతో అబద్ధం చెప్తున్నారా? అవును, అబద్ధం చెప్తున్నాడు. మీరు చెప్పే వరకు వెన్నెలమ్మ పంచముడి చెల్లి అని మాకు తెలీదు. అయినా సరే వీళ్ళ మనల్ని నమ్మడం లేదురా. నీకెవరి చేత చదివిద్దాంరా? ఆ నీతిగాడు అడిగలేడురా. పక్క గుడి వాళ్ళని మనతో కలుపుకుంటే బలం పెరుగుతుందని ఆ నీతిగాడు ఆ పంచముడు తెల్లవారు ముందే పక్క గుడికి పోయారా? మరైతే మన గూడెల్లో చదువు వచ్చింది ఎవరికి? ఎన్నెలమ్మకి నీతిగాడు చదువు నేర్పాడుగా. ఆ తల్లి అయితే పేనం పోయిన అబద్ధం చెప్పదురా. ఆ తల్లిని అడుగుదాం. ఎన్నెలమ్మేదిరా? ఎన్నెలమ్మది? ఎన్నెలమ్మా? అదిగో ఎన్నెలమ్మా! 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 నీకు ఆ నీతిగాడు చదువు నేర్పాడుగా. అలాయితే ఈ పనుల్లో ఎవరు రాసిందో చెప్పమ్మా. ఏమైందా? నిన్ను పెద్దమ్మని చేయమని మాకంగా చెప్పింది. ఎందులో వెళ్ళిపోతున్నారు? దీన్ని మా దగ్గర చేయండి, లేకపోతే గూడెం మొత్తం తగలడిపోతుంది. పెద్ద పెద్దలు చెప్పింది కదా, చేయండి. చేసేదేంట్రా? రండ్రా, మనమే చేద్దాం మా దగ్గర. కాపాడు
అమ్మలోని అనురాగం నాన్నలోని మమకారం అమ్మలోని అనురాగం నాన్నలోని మమకారం కలబోసి చేశాడ ఆ బ్రహ్మ అన్నగానే పంపాడ ఈ జన్మ అన్నగానే పంపాడ ఈ జన్మ కట్టికి రెప్పలా కాపాడుకుంటానని మాట ఇచ్చాను. ఓడిపోయాలన్నా ఓడిపోయాలమ్మా. ఊరిని మొత్తాను సొంత చెల్లెల్ని కాపాడుకోలేని అట్టబడతాడా నన్ను క్షమించు నన్ను క్షమించు నా తల్లి నా బంగారు తల్లి ఎలా అయిపోతుందిరా దేవుడా. అయ్యో
మా చెల్లెలు గారు చూసినా అది ఎవరో తించి పంపడయా అసలే మా చెల్లెలమ్మా అమ్మా చెల్లెలమ్మా 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 మీకు మానవత్వం అనేది ఉందాట్రా మీకోసం మీ పదవుల మార్చల కోసం నా తాతల కాలంలో ఇచ్చిన వాళ్ళందరూ బలయ్యారు మీకోసం మీ బతుకులు మార్చడం పసిపిల్లని మీ చేతుల్లో పెట్టేస్తే ఊర కుక్కలకు అప్పగించారు మీకు మరొకలేదు ఉందట్రా ఇక మీకు నాకు ఏ సంబంధం లేదు ఇక నాకు ఎవరు లేదు ఒక్క ప్రశ్న అడుగుతాను నిజం చెప్తావా ఏంద్రయ్యాది నిజంగా దేవుడు అనేవాడు ఉన్నాడట్రా చెప్పాను కదరా మనిషే దేవుడు దేవుడు ఉన్నాడా లేడా ఉన్నాడు ఉండే ఉంటాడు దానికి సాక్ష్యం ఈ సృష్టిలోని రహస్యాలే శాస్త్రానికి కూడా అందని ఎన్నో వింతలు ఈ సృష్టిలో ఉన్నాయి అవన్నీ దైవ కల్పితాలే కానీ యాదృచ్ఛికాలు కాదు అయితే ఎక్కడుంటాడు
మూర్ఖులకు దేవాలయంలో మాత్రమే ఉంటాడు, కానీ విజ్ఞులకు లోకమంతా నిండి ఉంటాడు. భగవంతుడు సర్వాంతర్యామి, ఇందు గలడందు లేడన్న సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందే గలడు అని మన పెద్దవాళ్ళు చెప్పారు కదరా. నువ్వు మరిచివా దేవుడివా? నువ్వు రాక్షసుడివే. ఏ పాపం చేసి తల్లి చంపావు? బచ్చాళ్ళందరినీ పక్కన పెట్టుకుంటావా? తల్లి కూడా చంపరా, తల్లి కూడా చంపు, తల్లి కూడా చంపరా. నువ్వు తాగడానికి వీల్లేదు, అంతేకాదు నువ్వు ఏడవడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే వీరుల కంట కన్నీరు రాకూడదు. నీకు నేను జ్ఞానబోధ చేసిన రోజే చెప్పా, ఇక నుంచి నువ్వు బ్రతుకుతున్నది నీ కోసం కాదు, ఈ ప్రజల కోసం అని. ఇటువంటి చిన్న చిన్న విషయాలకు కృంగిపోతే నీ ఆశయం చెరిగిపోతుంది, నీ లక్ష్యం చిన్నపోతుంది. కష్టాలని ఆనందంగా ఆహ్వానించు, వాటిని హాయిగా భరించు, అప్పుడు అవి నీ దరికి చేరడానికి కూడా భయపడతాయి. ఇదిగో పెనుగాలికి నేల రాలిన పట్టి మొగ్గ, నీ చెల్లికి జరిగిన అన్యాయం ఏ లోకంలో మరే తల్లికి జరగడానికి వీల్లేదు, ఏ తల్లికి జరగడానికి వీల్లేదు. ఇక నీ ఆగ్రహావేశానికి నేను అడ్డుకట్టబోయేదాన్ని కొంచెమా. మనం కళ్ళెర చేయాల్సిన సమయం ఆసన్నమైంది. నాగలు దున్ని నా చేతులతో బరిసెలు పట్టండి, వలలు విసిరి నా చేతులతో విల్లులు పట్టండి, ముళ్ళ పదలు తొక్కి ఆ ఎర్రటి పాదాలతో వాడి కుండల మీద తొండండి. ఈరోజు మనదే అనుకొని బయలుదేరండి. గెలిచామా, రేపటి నుంచి స్వేచ్ఛగా జీవిద్దాం, లేదంటే వీరమరణం పొందుదాం. యుద్ధం చేద్దామా వద్దా? యుద్ధం చేద్దాం.
పంచమా, ఏం కావాలి నీకు? విముక్తి. దేని నుంచి విముక్తి? రాబందు కోళ్ల మధ్య చిక్కుకున్న కొవ్వ పిల్ల దేని నుంచి విముక్తి కోరుకుంటుందో దాని నుంచి. విష సర్పం నోట్లో చిక్కుకున్న కప్ప పిల్ల దేని నుంచి విముక్తి కోరుకుంటుందో దాని నుంచి. అంటే మేము మిమ్మల్ని లెక్కేసే రాబందులము, మింగేసే విషసత్పాలమనా? అయినా సొంత రాజ్యంపై దండెత్తి రావడం తప్పని నీకు తెలియదా? ఈ ముసలి కప్పు గారి మాటలు విని ఇక్కడికి వచ్చావు. అయినా అన్ని విద్యలు నేర్చిన అగ్రవర్ణాలతో పోరాడి గెలుద్దామనేనా? అగ్రవర్ణాలు ఏవి అగ్రవర్ణాలు? వేదాలు విన్నా చదివినా నాలుకపై ఓతలు పెట్టి చెవుల్లో సీసం పోసిన బ్రాహ్మణుల అగ్రవర్ణం, ఎదురుగా పోరాడలేక దొంగ సాధిగా దెబ్బతీసి క్షత్రియుల అగ్రవర్ణం, పేదవాడి రక్తాన్ని చెలగలా పీల్చే వైశ్యుల, ఈ మూడు కులాలకు తత్తుల పనిచేసే శూద్రుల ఏదయ్యా అగ్రవర్ణం? ఆహా, మరి ఇన్నాళ్ళుగా అగ్రవర్ణాలు పెట్టిన ముష్టితోనే బతుకుతున్నావుగా. ముష్టి ఎవడికి రప్పెట్టింది ముష్టి? గురి దక్షిణ పేరుతో ఏకలవ్యుని ముష్టి అడిగింది మీ అగ్రవర్ణమే. నువ్వు బలిదానం అయితేనే మేము యుద్ధంలో గెలుస్తామని పర్పరేకుని ముష్టి అడిగింది మీ అగ్రవర్ణమే. తరతరాలుగా యుగాలుగా మీ జాతి మా జాతిని ముష్టడుగుతూనే ఉంది. మా జాతి నవ్వుతూ ఇస్తూనే ఉంది. ఆశ్చర్యం, అద్భుతం, ఘోర పరాభవం. అంటే మీ కళ్ళకి మేము ముష్టి వాళ్ళ కనబడుతున్నామా? మేము పడేసే ఎంగిలి మెతుకులు ఏరుకు తినే కుక్క. ఎవడప్ప సమ్మురాహి భరత గట్టరా, నే కూడా ధరణికే పుట్టానురా. ఎవడప్ప సొమ్మురాయి భరత గట్టరా, నే కూడా ధరణికే పుట్టానురా. ఎనుగడుగు లేదురా, గుండుంది చూడరా, కదిపితే గుండమై పలికేనురా. ఉన్నవి నాలుగే జాతులన్నారు, బ్రహ్మనే ముక్కలుగా పంచుకున్నారు. ఉన్నవి నాలుగే జాతులన్నారు, బ్రహ్మనే ముక్కలుగా పంచుకున్నారు. వేదము నా తత్తు అంటాడు ఒకడు, యుద్ధమే నా ఎత్తు అంటాడు ఇంకొకడు. దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు మీరు పనులు కూడా పంచుకుంటారు కదరా. ఎవడప్ప సొమ్మురాయి భరత గడ్డరా, నే కూడా ధరణికే పుట్టానురా. ఎనుకడుగు లేదురా, గుండుంది చూడరా, కదిపితే గుండమై పగిలేనురా. అలాగా, మంచిది మంచిది, చాలా మంచిది. యుద్ధం చేద్దాం. కానీ పంచమా, నీకు నాకు మధ్య యుద్ధం, మధ్యలో అమాయకులు ఎందుకు బలి కావడం? యుద్ధం ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. మీ నుంచి ఒకరు, మా నుంచి ఒకరు పోటీ పడతారు. ఒకవేళ మీరు గెలిస్తే మీరు పండించిన పంటను హాయిగా తినవచ్చు, స్వేచ్ఛగా జీవించవచ్చు. మరి నువ్వు దీనికి సిద్ధమేనా? మహామంత్రి ప్రభు, ఎవరెక్కడ?
నేను చేస్తాను. ఇదంతా మోసం. మోసం మోసం చెయ్యకపోతే మేము మహారాజులను ఎట్లా అవుతామరా? సర్వే జన సుఖినో భవంతు. అందరూ సుఖంగా ఉంటే మా ఆధిపత్యం ఎట్లా చెల్లుతుందిరా? ఈ మహారాజు విజయం సాధించాడు. ఒకరండి రాజాది రాజా రాజ భయంకర రాజ గణగణ భూకర్ణ రాజ జగన్నాథ జయ హో జయ హో జయ హో మహామంత్రి ప్రభు వాణ్ణి తీసుకువెళ్ళి అగ్నిగుండంలో పడవేయండి. ఎవరెక్కడ వాణ్ణి వాడు ఆ మంటల్లో పడి కాలి గుడిదే వరకు నేను ఈ కిరీటాన్ని ధరించను. తోసేయండి. ఆగండి ఆగండి ప్రభు ప్రభు ఆగండి. అతను చంపకండి ప్రభు, అతను చంపకండి. కావాలంటే నన్ను చంపండి, నన్ను చంపండి ప్రభు. అతన్ని చంపొద్దు, నిన్ను చంపాలి. ఎందుకో చెప్పు, లేకపోతే నిన్ను చంపేస్తా. చంపేస్తారా? చంపండి ప్రభు, నన్ను చంపండి ప్రభు. చంపను, కాళ్ళు చేతులు విరిచేస్తా, ముక్కు చెవులు కోచేస్తా, నీ గుడ్లు తీసి దానితో గోలికాయలు ఆడుకుంటా. అప్పటికీ చంపను, నిన్ను ముక్కలుగా కోసి నీకు గొడ్డు కారం అందిస్తా. చెప్పు చెప్పు, ఎందుకు చంపాలి చెప్పు. చెప్తాను ప్రభు, చెప్తాను ప్రభు. ప్రభు, ఇది బ్రహ్మ ముహూర్తం ప్రభు. ఈ ముహూర్తంలో ఎవరైనా సరే ఓ మంత్రాన్ని జపించి ఆ అగ్నిగుండంలోకి దూకితే అతను మృత్యుంజయుడే లేచి ఈ విశ్వాన్ని 1000 ఏళ్ల పాటు పరిపాలిస్తాడు, విశ్వఖ్యాతి గడిస్తాడు ప్రభు. అందుకే ప్రభు, నన్ను చంపేయండి ప్రభు, చంపేయండి. అలాగే, మంచిది మంచిది, చాలా మంచిది. మొన్న ఎవడురా రాజు? తమరి తాతగారు ప్రభు. నిన్న ఎవడురా రాజు? తమరి నాన్నగారు ప్రభు. నేడు ఎవడురా రాజు? మరే ప్రభు. మరి రేపు ఎవడురా రాజు? అంటే ప్రభు అది తమరే ప్రభు. ఆ మంత్రం ఏమిటో చెప్పు. నేను చెప్పను. చెప్పవా? చెప్పను. చెప్పవా? అది గిలి 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 దూంతరక్క. గిలి 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 దోంతనక్క. గిలి 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 దోంతనక్క. గిలి 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 దోంతనక్క. మంచిని కాపాడటం కోసమే ఆ పని చేశాను. నన్ను క్షమించు, వస్తాను. ఇక మీ సంగతి ఏమిటి? పంచముడికి జై, పంచముడికి జై, పంచముడికి జై.
ప్రేక్షకులారా, గిలి 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 ధూంతనక నాటకాన్ని చూశారు. ఈ నాటకం బృందాన్ని అభినందించడానికి కోట నాగేశ్వరరావు గారిని గత 15 సంవత్సరాలుగా తెలుగు నాటకంలో నాటక రంగంలో వచ్చిన ప్రతి నాటకాన్ని నాటికిని చూసిన ఏకైక మన జిల్లా వ్యక్తి నాగేశ్వరరావు గారు దయచేసి స్టేజ్ మీదకి రావాలి, ఈ బృందాన్ని అభినందించాలి. వీరిది భీమవరం గ్రామం. ప్రతి నాటకాన్ని 15 ఏళ్ల లోపల వచ్చి ప్రతి నాటకాన్ని చూశారు ఇంతవరకు వాళ్ళు. అలాగే చౌదరి గారు మీ బృందంతో పాటు ఇలా రండి ఒక్కసారి. చౌదరి గారు రండి, ముందుకు రండి. ఆ కవర్ వెనక పెట్టండి సార్, ఫోటో కోసం. ఈ నాటకానికి ప్రదర్శన పారితోషికం 35,000 రూపాయలు. ఓకే, థ్యాంక్ యూ నాగేశ్వరరావు గారు. చౌదరి గారు మీకు ధన్యవాదాలు, మీ బృందానికి మీకు. ఓకే ప్రేక్షకులారా, రేపు 3 గంటలకు కలుసుకుందాం. రేపు మన కార్యక్రమాలకి ఐడియల్ శ్రీరామ్ గారు ఇచ్చేస్తున్నారు. తప్పకుండా ఇండియన్ ఐడల్ శ్రీరామ్ గారు విచ్చేస్తున్నారు. తప్పకుండా నాకు కదా